మంచిదండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధానం దినాన దేవుడు మనకి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించి మరొక వారంలో నుండి ఈ వారంలోకి మనందరం సజీవులు నడిపించినందుకు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి తరుణం చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడే మంచి ఆత్మీయ జీవితం. మంచిదండి. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం రాసుకోండి. మనం చెప్పుకోబోయే అంశం ప్రార్థనతో కూడిన విజ్ఞాపన జీవితం. మనం చెప్పుకోబోయే అంశం ప్రార్థనతో కూడిన విజ్ఞాపన జీవితం. ప్రార్థన విజ్ఞాపన వేరే అనేది మనం ఆలోచించుకుంటే రెండు వేరే. ఎందుకంటే ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన ఏంటంటే దేవుడికి మనం ప్రార్థన చేసుకోవటం. విజ్ఞాపన అంటే ఒకరి గురించి మనం విజ్ఞాపన చేయడం. ఇప్పుడు మనం ఒక లెటర్ రాసి ఎవరికైనా మనం ఇప్పుడు మనకి ఎవరైనా మన పై అధికారులు ఉన్నారనుకో, వాళ్ళకి మనం ఒక లెటర్ రాసి మనం పంపిస్తే ఏంది అది విజ్ఞాపన. అయ్యా మాకు ఈ అవసరం కావాలి, అయ్యా మాకు ఇది కావాలి. మనం విజ్ఞాపన మనం ఆలోచించుకుంటే మనం విజ్ఞాపన గురించి ఫస్ట్ పాయింట్ చూసుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని తెలియజేయడి. దేని గురించి చింతించుకుడి, అది మనకు అవసరం లేదు. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయడి. ప్రార్థన విన్నపములు కృతజ్ఞత స్తుతులు. అంటే ఇప్పుడు కృతజ్ఞత అంటే మనకి ఏదైనా సహాయం చేస్తే ఎదుటోళ్ళను మనం మర్చిపోకుండా విన్నపించుకోవటమే విన్నపం. ఒకరి గురించి మనం వేడుకోవటమే విన్నపం. మనకి ఏదైనా తోడు సహాయం అంటే గుండెని తీసి గుండేయటం కాదు. అంత సాహసం మరి ఎవరు చేయలేరు. ఏదైనా సహాయం అంటే ఏందో చెప్పండి. రూఢిగా రెండు ముక్కలు సహాయం, కృతజ్ఞత. వాళ్ళ యందు మనం కృతజ్ఞతగా ఉంటాం. ఏదో చెప్పండి. ఏదైనా మన ఆపదలో ఉన్నప్పుడు మనకి ఏదైనా సహాయం చేశారనుకో, వాళ్ళని మర్చిపోకుండా ఉండటమే కృతజ్ఞత భావం. ఏదైనా మన గట్టిగా మన కుటుంబం ఏదైనా పరిస్థితి బాగోగల అన్నా నేనున్నానని సహాయం అందించిన వాళ్ళే కృతజ్ఞత. వాళ్ళ ఏడలో మనం ఎలా ఉండాలి? కృతజ్ఞతగా ఉండాలి. అలా లేకపోతేనే ఏమన్నాడు? విశ్వాసఘాతుకులు అన్నాడు. ఒకే ఒక మాట అది. విశ్వాసఘాతుకులు అన్నాడు. నేను అంటలేదండి, బైబిల్ అంటుంది. విశ్వాసఘాతుకులు అంటుంది మీరు, బైబిల్. అలా ఉండకూడదు. మన ఎడల ఎవరైనా తప్పు చేసినా మంచి చేసినా, తప్పు చేస్తే వాళ్ళ ఎడల మనం ప్రేమపూర్వకంగా ఉండాలి. మేలు చేస్తే వాళ్ళ యందు మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారు స్టేట్మెంట్ సంఘానికి ఏమస్తున్నాడంటే, ప్రతి విషయంలోనూ మీరు చింతించకాకండి, ప్రార్థనతోనూ విజ్ఞాపన జీవితంతోనూ కలిగి ఉండండి. విజ్ఞాపన జీవితం అంటే మనం చూడండి. ఇంకొక మాట, విజ్ఞాపన అనేది మనం ఎలా ఉండేది అంటే, ఆ భక్తురాలను చూసుకుంటే మనం చాలా బాగుండేది. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం ఫస్ట్ 2 వచ్చినారా? మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగను. ఇక్కడ ఏం చేస్తుందో చూడండి. అన్నగారు ఏం చేస్తుంది? ప్రార్థన చేయట్లేదు. అందరూ మనోళ్ళు అంటారు ప్రార్థన చేస్తుంది అంటారు. ఎక్కడ చూడండి విజ్ఞాపన చేస్తున్నా. నా హృదయము యెహోవా యందు
సంతోషించుతున్నది. యెహోవా యందు నా మహాబలము కలిగెను. ఎలా కలిగింది ఆమెకు బలం ఎలా కలిగింది? యెహోవా యందు. ఆమెకి యెహోవా యందు బలం ఎలా కలిగింది? ఎలా కలిగింది ఆమెకి బలం? మీరు కరెక్ట్గా చెప్పండి, ఎవరు ముందు చెప్పిన ఒకటే, కానీ పాయింట్ మనకు ఖచ్చితంగా రావాలి. పాయింట్ ఎలా కలిగింది ఆమెకి అది దేవుని యందు బలం? సంతానం. ఏమొచ్చింది? అంతకుముందు ఏమో పిల్లగాళ్ళు లేనప్పుడేమో గొడ్రాలు అని ఎవరు దూషించారు? ఆమెనే తోడుకోడలే దూషించింది. అదే సమితే దూషించింది. ఏమని దూషించింది? నువ్వు గొడ్రాలువి అని దూషిస్తే ఆ సంతోషం చూడండి. ప్రార్థన ఎలా చేస్తున్నావు? ఇంకొకసారి అమ్మ మొక్కుగా. యెహోవా యందు నాకు మరియు హన్నా విజ్ఞాపము చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది. మక్కీగా ఇక్కడ మనం ఆలోచించుకుంటే, మనం ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసామా? ఒక్కసారి మనలో మనం ఆలోచించుకుందాం. ఎప్పుడైనా విజ్ఞాపన కానీ ప్రార్థన కానీ దేవునికి సంతోషకరంగా ప్రార్థన చేసామా? అన్నగారు సంతోషం కలిగినప్పుడే కాదు, బాధలో కూడా ఏం చేస్తున్నామా? ప్రార్థన విజ్ఞాపన చేస్తానే ఉంది. అయ్యా నాకు ఒక కుమారుణ్ణి, అయ్యా నాకు ఒక కుమారుణ్ణి, అయ్యా నాకు సంతానం లేదు అని మనం ప్రతి వారం చెప్పుకుంటానే ఉన్నాం. సంఘం గురించి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఇప్పుడు చేతులు ఎత్తున్నామా? కుటుంబాల గురించి నిజంగా అందరి అది సంతోషకరమైన జీవితం. మన సంఘం బాగుంటే మనం బాగుంటాం. సంఘంలో ఎవరికైనా సహోదరులు కానీ సహోదరులకి కానీ ఏదైనా బాధ వచ్చిందనుకో, ముందు వాళ్ళేమో కానీ మన మనసు మన కాడ ఉండదు. ఎందుకంటే మనతో పాటు తిరుగుతున్న వాళ్ళు ఏదైనా కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదైనా కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినా వాళ్ళు ఏదో మన ఎదుటికి వచ్చి డల్లుకుంటారనుకో, మన మనసు మన కాడ ఉండదు. ముఖ్యంగా అందరూ చేతులు వచ్చారు. చాలా సంతోషం. పురుషులు కూడా అందరూ ఎత్తారు. నేను కూడా చేస్తున్నానండి. చాలా మంచిది. ఎందుకంటే అన్నగారు ఏం చేస్తున్నామా? సంతోషం వచ్చినప్పుడు అయ్యా నేను నీ యందు ఆనందించుతున్నాను. అది మనం ఎప్పుడైనా ఆనందించామా? దేవుని యందు మనం ఎప్పుడైనా ఆనందించామా? ప్రతిరోజు ఆనందిస్తానే ఉన్నా. తలకాయ లోపల దేనికైనా ప్రతిరోజు మనం ఆనందిస్తానే ఉన్నాం. ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల విషయమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నాడు. ఇంకొకసారి చదువమ్మా. ఆత్మ వలన ప్రతి సమయముందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల విషయమును నిమిత్తమును ప్రతి ఆత్మ వలన ప్రతి సమయముందును. ఆత్మ అంటే ఏంది? ఆత్మ అంటే ఏంది? మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ సమస్య మన మైండ్లో ఏ సమస్య లేకుండా దేవుని ఎదుట మనం కూర్చుంటామే, అదే మనం ఆత్మతో నిండుకొని ఉండిపోయి మనం ఏం చేయాలంట? ప్రతి విషయమై ప్రార్థనను విజ్ఞాపనను ఎవరి కొరకు? సమస్త పరిశుద్ధుల నిమిత్తము. మరి మనం చేస్తున్నామా? పౌలు గారు సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఇలా మనం చేస్తున్నాం పరిశుద్ధుల కొరకు, సమస్తమైన పరిశుద్ధుల కొరకు. ఒక్కసారి ఆలోచించుకోండి. పరిశుద్ధులు అనే కాడ కొంచెం మాట పక్కన పెట్టి, మరి మన ఇంట్లో వాళ్ళ గురించి చేస్తున్నావా? మనం ఎవరి గురించి చేస్తామంటే మన తల్లిదండ్రుల గురించి చేస్తాం, మన అన్నదమ్ముల గురించి చేస్తాం, మన బావ అక్కల గురించి చేస్తాం. మరి పక్కన ఉండేవాళ్ళు, మరి మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు, మరి వాళ్ళ ఇల్లు, మరి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మరి పాయింట్ ఏమొస్తుందంటే
సమస్త పరిశుద్ధుల కొరకు. సమస్తం అంటే మనం ఆలోచించుకోండి. సమస్తం అనే అక్కడ వరల్డ్ వైడ్ వచ్చేసింది మాట. మనం చేస్తున్నామా? మెలుగుగా ఉండి ప్రతి విషయం అందును ప్రతి సమయం అందును ఆత్మతో నిండుకున్న వారమై విజ్ఞాపన మనం చేస్తున్నామా? మనం ఆలోచించుకోండి. ఒక్కసారి కూడా అందరూ మనం చేస్తున్నామంటే చూశారు, మనం చేయట్లేదు. అదే అన్నగారైతే ఏం చేసేది తెలుసా? పెనెన్నా గారి గురించి ఒక్కసారి కూడా ఆమె కాలో చేయి తీసే అన్న, ప్రభువా అది పద్దాకలు వచ్చి నన్ను హింసిస్తుంది ప్రభా అని అనలా. అదే మనం అయితే మన హృదయం మీద చేసుకొని చెప్పండి. మనల్ని ఎవరైనా మన ఇంటి పక్కన కానీ మన అత్త ఒక మాట అంటేనే బలకం, తోడుకోళ్ళు ఒక మాట అంటేనే బలకం, మామ ఒక మాట అంటేనే బలకం. మనం ఆలోచించుకోవాలి. మన మామయ్య ఒక మాట అంటేనే బలకం. అన్నగారు అలా లేదు. అన్నగారి జీవితం ఆమె బాధలో కూడా దేవుడికి ఏం చేస్తుంది? విజ్ఞాపన ప్రార్థన పూర్వకంగా ఉంది. మేలు అదే ప్రతిఫలం అనుభవించిన తర్వాత కూడా విజ్ఞాపన పూర్వకంగానే ఉంది. అలా ఉంటేనే మనం పరిశుద్ధం అవుతున్నాం. లేకపోతే మనం ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ఇది మనం లాస్ట్గా ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 5:16. మీ పాపములను ఒకడుతోను ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు. ఇంకొకసారి ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండిను. మనం ఇక్కడ ఏదైనా ఒకరికొకరు ఒప్పుకోనుడు అంటే అది మన అంతరాత్మలుగా వదిలిపెట్టాలి. ఇక మరి పాయింట్ ఎవరు చేయకూడదు. ఒకరికొకరు మీ ప్రార్థన గొప్పనాక నేను ఇది చేశాను అన్నా, నేను ఇది చేశాను, నేను ఒకరికొకరు ఒప్పుకొని ఏకాంత సమయాన సాయంత్రం పూట మరి పరిశుద్ధుల కొరకు, సంఘం కొరకు, మన ఇంటి పక్క వరకు, ఇరుగు పరుగు వరకు ప్రార్థన చేస్తున్నావా లేదో? ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలది. ఇంకొకసారి చదవమ్మా. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. 17 చదవమ్మా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షం పడకుండానట్లు అతడు ఆసక్తి అంటే ఎట్టంట ఆసక్తి అంట. మరి ఎట్ట చేసిన మరి ఆసక్తి అంటే మరి మనకు ఆసక్తి ఎప్పుడు వచ్చిందో తెలుసా? మనకు ఆసక్తి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు వచ్చింది మనకు ఆసక్తి? మనకు ఆ డబ్బు బాగుంటే, మన కుటుంబం బాగుంటే, దేవుడి యందు బాగుంటాం. ఏదైనా సమస్య వస్తే నువ్వు బాధపడేది కాక పక్కన కూడా బాధ పెట్టేది. అది కాదు. ఏలియా గారంట అప్పుడు మనం ఆ పరిస్థితి ఆలోచించుకుంటే అక్కడ ఏం జరుగుతుంది? ఒక మోసపోతుంది యెజెబెలు. ఇజ్రాయేల్ దేశం అంతా రక్తపాతంతో నిండుకొని పోతుంటే ఆసక్తితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రాణి అని ఆపు అని దేవుడికి ఆసక్తితో ప్రార్థన చేస్తానట. ఎటువంటి స్వభావం గలవాడు? మనం అంటేనే, మనం బైబిల్లో ఉండేవాళ్ళు మన కాడికి అంటే మనం వాళ్ళతో పోల్చుకోవచ్చో లేదో కానీ నాకైతే తెలియదు. కానీ మనం అంటే స్వభావం గలవారు అందరూ. వాళ్ళు గర్భం నుండే వచ్చారు, మనం గర్భం నుండే వచ్చాం. ఆలోచించుకోండి. విజ్ఞాపన అనేది మనం ఎలా ఉండిద్దంటే ఒకనొక సమయాన అబ్రహాం గారు మొరపెడతాడు దేవుడికి. ఏమని? ఎవరి గురించి? లోతు గారి గురించి. ఏమని? దేవా 50 మంది ఉన్నా వదిలిపెడతావా? ఆడెవరున్నారా? ముఖ్యంగా ఆయన కొడుకున్నాడు, అంటే అన్న కొడుకు. ఆడెవరున్నారు? ఆయన నిమిత్తం ఏం చేస్తాను అంటే 50 మంది ఉన్నా వదిలిపెడతావా? దేవా 40, దేవా 30, దేవా 20, దేవా 10, దేవా 3, దేవా 1. అది విజ్ఞాపన. దేవుణ్ణి పట్టుకొని ఏలాడబడ్డాను అంటున్నట్టుంది ఆ ప్రార్థన. మనం ఆలోచించుకుంటే మరి దావీదు గారు ఒక్క తప్పు చేస్తే ఆయన ఏం చేశాడు?
ఒక్క తప్పు చేస్తే దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించి, దేవా నన్ను క్షమించు, దేవుడు ఎనికిడితే ఉరికెత్తుతున్నట్టు ఉంది ఆయన ప్రార్థన. ఆయన కన్నీళ్ళకి ఏం జరిగింది? ఈ గదంతా నిండిపోయిందంట. ఆయన కన్నీళ్ళతో వారం అంతా కూర్చుంటే గదంతా నిండిపోయిందంట ఆయన. అది ఎస్తేరు గారు ఏం చేశారు? తన రాజ్యం గురించి, తన ప్రజల గురించి, తన అన్నదమ్ముల గురించి ఏం చేసినావా? ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసి రాజు కడుగు పోయి విజ్ఞాపనం చేసుకున్నావా? అయ్యా నా వాళ్ళు ఉండరు, నన్ను విడిచిపెట్టండి. మరి విజ్ఞాపన జీవితం కలిగి మనం ఎవరి గురించి అని ఆలోచిస్తున్నావా? ఎక్కువగా మనల్ని ఆలోచించుకోవాలి. పక్కన వాళ్ళకి మనం ఆలోచించుకుంటేనేమో ధన్యులు, ఆలోచించుకోకపోతే మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే విజ్ఞాపన జీవితం ఎలా ఉండిద్ది అంటే, విజ్ఞాపన ముందు రావాలంటే మనలో ఏముండాలి? సాత్వికమైన మనసు ఉండాలి, విరిగి నలిగిన మనసు అయి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగిన మనసు మనం అయి ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటే ఆటోమేటిక్గా విజ్ఞాపన జీవితం మనలో ఉండిద్ది. నేను సంపాదిస్తున్నా, నాతో పాటు నా భర్త సంపాదిస్తున్నాడు, నా భర్తగా నా కాడికి ఎక్కువ లేదు అనుకున్నాం అనుకో, అక్కడే మనం డౌన్ అయినట్టుండేది. ఎందుకంటే సమాజంలో మనకి విలువ ఉండదు, నీ భర్తకి విలువ ఉండదు, నీ భార్యకి విలువ ఉండదు, భర్తకి విలువ ఉండదు. ఆలోచించుకోండి. యెజబెలు ఆనాటి కాలంలో ఇజ్రాయేలుని హింసాత్మకంగా చంపుతుంటే ఏలియా గారట ఆసక్తితో ప్రార్థన చేశారంట. 3.5 సంవత్సరాలు వర్షపాతం లేక ఇజ్రాయేలు అల్లాడిపోతుంటే మళ్ళీ ఏలియా గారు ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చింది. అప్పుడు వచ్చింది వర్షం. మరి మన సంఘం గురించి, మన కుటుంబాల గురించి, మన అన్నదమ్ముల గురించి, మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ఆలోచిస్తున్నామో లేదో మనల్ని మనం ఆలోచించుకుంటే చాలా గొప్ప ధన్యులు. ఆలోచించుకోకపోతే బైబిల్ స్టేట్మెంట్ ఏమని? విశ్వాసఘాతుకులని. దేవుడు మన కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంట? మధ్యవర్తి అయ్యుండి తండ్రి దగ్గరకు పోయి ప్రభువా క్షమించని విజ్ఞాపన చేస్తున్నాడంట. విజ్ఞాపన కలిగి జీవిస్తేనే మన ఆత్మీయులు, పరిశుద్ధులు, నీతిమంతులు. ఇవన్నీ లేకపోతే మనం ఆలోచించుకుంటే చాలా గొప్ప లక్షణం. ఇప్పుడు దాకా శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు.